నమస్తే. నేను ప్రభు. ప్రముఖ సినీ నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అరెస్టు ఈరోజున చిత్ర పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను, అతని మీద పెట్టినటువంటి కేసుల తాలూకు పర్యవసానాలు, ఏ ఏ కేసు ఎలాంటి శిక్షను అట్రాక్ట్ చేస్తుందనేటువంటి వివరాలు మనం ప్రముఖ న్యాయవాది, దిశ లా ఫరం అధినేత అయినటువంటి పూజారి నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుని. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. పోసాని కృష్ణమురళి అరెస్టు విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆయన నిన్న సాయంత్రం ఆయన బూజాలో, మై హోమ్ బూజాలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ సందర్భంగా చిన్న హైడ్రామా కూడా నడిచింది. ఎందుకంటే తను పోలీసులు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ని తీసుకోకుండా రిజెక్ట్ చేయటం అనేటువంటిది, ఆ తర్వాత ఇంట్లో చాలాసేపు జరిగినటువంటి ఆ పెల్మెల్, ఇంట్లో అతని భార్య కూడా నోటీస్ తీసుకోకుండా ఉండటం, ఇవన్నీ జరిగింది. అసలు యాక్చువల్గా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ముందస్తు నోటీస్ ఇచ్చి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఈ కారణాల మీద అనేటువంటిది ఉంది కదా. మామూలుగా మేము సాధారణంగా సినిమాలో చూస్తుంటాం, ఈ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి అరెస్ట్ చేసిన యువర్ అండర్ అరెస్ట్ అనగానే వారెంట్ ఉందా అని చెప్పేసి అడగటం, ఈ పోలీస్ ఆఫీసర్ తెల్లమొహం వేసుకొని వెళ్ళిపోవటం, ఇలాంటి సీన్ మనం చూస్తుంటాం సినిమాల్లో. కానీ ఇక్కడ నోటీసు ఉందా అని చెప్పి ఈయన దబాయించి అడగటం, పోలీసులు నోటీసు అందజేస్తే వీళ్ళు తీసుకోకపోవటం, దీన్ని పర్టికులర్గా ఎలా చూడాలి? జనరల్గా ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు దాంట్లో ప్రధానంగా గమనించాల్సిన 2 విషయాలు ఉంటాయి. దాంట్లో ఉన్న సెక్షన్స్ మనకు శిక్ష పడేటి బిలో 7 years ఉన్నాయా, ఎబో 7 years ఉన్నది మనం పర్టికులర్ చూడాలి. ఒకవేళ కనుక ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు బిలో 7 years కనుక శిక్ష పడే సెక్షన్స్ కనుక ఉంటే పోలీసు వాళ్ళకు జనరల్గా అరెస్ట్ చేసే అవకాశం లేదు ఎప్పుడైనా కూడా. కాకపోతే వాళ్ళు వచ్చి మనకు నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ అనేది కంపల్సరీ వచ్చి సర్వ్ చేస్తారు. ఏమని అంటే, నీ పేరు పైన ఇట్లా ఒక క్రైమ్ అయింది, ఆ క్రైమ్లో ఈ సెక్షన్స్ పెట్టారు, మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి అని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వాలి కంపల్సరీ. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ నోటీస్కి రిప్లై చేయడం కానీ, లేకపోతే పోలీసులకు సహకరించడం కానీ కంపల్సరీ చేయాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఇంట్రాగేషన్లో పాల్గొనాలా. తర్వాత ఒకవేళ పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళకు సహకరించాలి కంపల్సరీ. సో ఈ బిలో 7 years శిక్ష పడే ఏదైతే సెక్షన్స్ ఉంటాయో అవి పడ్డప్పుడు మనం పోలీసు వాళ్ళకు సహకరించకుండా, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి మనం సహకరించకుండా, వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పకుండా, లేకపోతే పారిపోయే అవకాశం ఉన్నా, లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నా, విట్నెస్లను బెదిరించే అవకాశం ఉన్నా, ఫారిన్ కంట్రీకి పారిపోతున్న అవకాశం ఉన్నప్పుడు ఆ బిలో 7 years శిక్ష పడే ఉన్నట్టు కూడా అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది కంపల్సరీ. అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద ఇక్కడ ఓబులవారిపల్లె, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో అక్కడ ఒక జనసేన కార్యకర్త, మణి అనే కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారండి. అయితే ఇక్కడ సెక్షన్స్ ఏమేమి ఇచ్చారంటే BNS 196, ఇంకోటి 353(2), ఇంకోటి 111 రెడ్ విత్, ఈ 3 సెక్షన్లు ప్రధానంగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వీటిలో ఏ సెక్షన్ ఎలాంటి సెక్షన్ అట్రాక్ట్ చేస్తుందని మీరు చెప్తారు? 196 అంటే BNS. ఇప్పుడు 196 అంటే ఏంటంటే, ప్రతి వ్యక్తికి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి అంటే ఏంటంటే, 196 అనేది చాలా డేంజర్ యాక్ట్. అది యాక్చువల్లీ చాలా మందికి తెలియదు. అది చాలా మంది మనం టీవీలలో కూర్చోడం, పత్రికా ప్రకటనలో మనం రకరకాలుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటాం. ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడాన్ని ఆపడాన్నే మనం జనరల్గా 196. ఓకే, 196 అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో ఏంటంటే, నువ్వు ఒక స్పీచ్ ఇవ్వటం ద్వారా కానీ, ఒక కవిత రాయటం ద్వారా కానీ, స్పీచ్ చేయడం ద్వారా కానీ, సైగల ద్వారా కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని నువ్వు ఏ రకంగానైనా రెచ్చగొట్టి సమాజంలో ఏదైనా అలజడికి గనక కారణమైతే ఓకే, దానికి 196 అనేది పెడతారు. 196 అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛకి వేసే సంఖ్యలుగా భావించచ్చా? అయితే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కి నీకు లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు మనం కామన్ గా మాట్లాడేప్పుడు ఏంటంటే, మనం నోరుంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడలేం కదా. సో అట్లనే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కి నీ అభిప్రాయాన్ని చెప్పడం వేరు, జనాలను రెచ్చగొట్టడం వేరు, ఈ 2 వేరే ఉంటాయి. ఓకే, 196 అనేది ఏంటంటే, నువ్వు జనాలని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నువ్వు రెచ్చగొట్టడం వేరు. సో 196 అనేది అది. ఈ 196 తాలూకు ప్రూఫ్ అయినప్పుడు దానికి తగినటువంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టినప్పుడు ఎలాంటి శిక్ష ఉంటుంది? 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 196 అనేది కనుక ప్రూవ్ అయితే అప్ టు 5 years వరకు నీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 353(2). 352 కూడా మీకు దీనికి సంబంధించింది.
ఇంటర్నెట్ని యూజ్ చేస్తూ మీరు ఏదన్నా మనం చేస్తే టెక్నాలజీని టెక్నాలజీ యూజ్ చేస్తే 352 అవుతుంది. దాని ద్వారా జరిగినటువంటి దాని ద్వారా జరిగింది కాబట్టి. అలాగే ముఖ్యమైన ఇంకోటి 111 రెడ్ విత్ అనేటువంటిది ఏంటి అసలు కొత్తగా వింటున్నాం ఇది? 111 రెడ్ విత్ అనేది ఏంటంటే ఇప్పుడు అది జనరల్గా ఇవి చాలా సివియర్ కేసెస్కి వస్తుంది. సివియర్ కేసెస్కి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఏదన్నా రాబరీ కానీ ఎక్స్టార్షన్ కానీ పెద్ద క్రైమ్స్ జరిగినప్పుడు ఒక మోటివ్ అనుకుంటే ఈ 111 పెడతారు. అంటే వాళ్ళకు అది చేసేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనం తెలవకుండా మాట్లాడడం వేరు, రెచ్చగొట్టడం వేరు, ఇంటెన్షనల్ ప్రొవొకేషన్ వేరు. ఇంటెన్షన్ తో కనుక ఒక పెద్ద క్రైమ్ చేస్తే దాన్ని 111 పెడతారు. ఈ కేసులన్నింటినీ కూడా అట్రాక్ట్ అవుతాయి, ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. అంటే వాళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే మన చేతిలో లేదు, వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఇవి. దీంట్లో ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే మనకు 196. ఈ 196 అనేది ప్రధానంగా తీసుకొని దీనికి అటాచ్మెంట్ గా మిగతా రిలేటెడ్ కేసులను పెట్టేస్తారు. అట్లాగే కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం అనేటువంటిది ప్రధాన అభియోగంగా చెప్తున్నారండి. ఇదే 196. కులాల పేరుతో కానీ, మతాల పేరుతో కానీ, రంగు పేరుతో కానీ, ప్రాంతాల పేరుతో కానీ, క్యాస్ట్ కానీ, లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, నువ్వు ఏ రకంగానైనా మతాలు, గాడ్ ఉంటాడు కదా భగవంతుని కానీ, అట్లా నువ్వు అంటే సమాజంలో నీ మాటల ద్వారా కానీ, నీ చేష్టల ద్వారా కానీ, నీ సైకిళ్ళ ద్వారా కానీ, నువ్వు రాయటం ద్వారా కానీ సమాజంలో నీ వల్ల ఏదన్నా అలజడి జరిగే అవకాశం ఉన్నా జరుగుతున్నా మీకు 196 అనేది వస్తుంది. లార్జెస్ట్ పబ్లిక్ అనేది మనోభావాలు దెబ్బతినే అంటారు కదా, లేకపోతే ఏదన్నా ఒక వ్యక్తి మాట్లాడడం ద్వారా సమాజంలో అలజడులు సృష్టించే అవకాశము, గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్నే 196. ఇది ఇంకా ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ లో ఇది చాలా ఫేమస్ అయితే 196. ఈ 196 అనేటువంటిది కేవలం పోసాని కృష్ణమురళి కాకుండా గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు చాలా మంది కూడాను అట్ ద సేమ్ టైం పోసాని కృష్ణమురళి అనే స్థాయిలో అయితే మాట్లాడారో, అట్ ద సేమ్ టైం కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు, కొడాలి నాని కానీ మిగతా కొంతమంది లీడర్స్, వీళ్ళందరూ కూడాను ఒక పరిధి దాటినటువంటి భాషను వాడటం, అసభ్య పదజాలం అనేటువంటిది వాడటం, వ్యక్తిగత దూషణ, రాజకీయపరమైనటువంటి విమర్శల్లో ఉండాల్సిన హుందాతనం మిస్ అవ్వటం అనేటువంటిది జరిగింది. ఈ 196 అనేటువంటిది వీళ్ళందరికీ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎవరైనా సరే ఇప్పుడు 196 అనేది వాళ్ళ హోదాని బట్టో, వాళ్ళ స్థాయిని బట్టో, వాళ్ళకున్న పలుకుబడిని బట్టో అది అట్లా డిసైడ్ చేయబడదు. భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా, ఒక కామన్ వ్యక్తి అయినా సరే, ఇప్పుడు ఎవరినో ఒక దేవుణ్ణి దూషిస్తూ మీకు ఆన్లైన్లో ఒక పోస్ట్ పెట్టాలనుకుందాం, సో దట్ విల్ కమ్స్ టు 196. ఇప్పుడు రాత్రి అరెస్ట్ అయినటువంటి పోసాని కృష్ణమురళిని తీసుకెళ్ళిపోయి అక్కడ ఓబులవారిపల్లిలో ఈ రోజున వాళ్ళు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎలా 14 days రిమాండ్ అనేటువంటిది విధిస్తారా, ఎలాంటి ఇది ఉండొచ్చు? ఎప్పుడైనా కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జడ్జి ముంగట ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కి పంపాలా వద్దా అనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. తరపున ఎవరైనా అడ్వకేట్ ఉంటే నేను అరెస్ట్ చేయకుండా రిమాండ్ రిటర్న్ చేయండి అని కూడా అప్లికేషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు జడ్జి ముంగట ప్రవేశపెట్టినప్పుడు చాలా మందికి తెలియదు చట్టంలో, చాలా మంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత జడ్జి గారి ముంగట ప్రవేశపెట్టిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ ఇస్తుంటారు. కానీ అరెస్ట్ సమయంలోనే మన అడ్వకేట్ వెళ్ళిపోయి ఇది అరెస్ట్ అనేది అక్రమంగా జరిగింది, లేకపోతే ఈ సెక్షన్స్ వర్తించవు, లేకపోతే అరెస్ట్ అనేది అన్యాయంగా జరిగింది, లేకపోతే రూల్స్ పాటించలేదు, అంటే చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్ని పాటించలేదని చెప్పి జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అక్కడే వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. చాలా మంది తెలియదు. అందరూ అరెస్ట్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం తరఫు లాయరు అట్ ద సేమ్ టైమ్ ఈ తరఫు లాయర్ కూడా అప్లికేషన్ వేసుకుంటారు. అర్ధరాత్రి అయినా సరే ఆ టైంలో జనరల్ జనాలు తెలియదు ఏంటంటే కోర్టు 24 hours వరకు వేస్తుంది. అందరూ ఏమనుకుంటారు అంటే కోర్టు టైమింగ్స్ ఉంటాయి అవి అనుకుంటే అట్లా ఏమి ఉండదు. దెర్ ఆర్ సో మెనీ కోర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆల్సో వర్కింగ్ ఇన్ ద నైట్. అదే చాలా విచిత్రంగానే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాత్రి 1 గంటకు ప్రవేశపెట్టారు జడ్జి కోర్టులో ప్రవేశపెడతారు. నైట్ కోర్ట్స్ ఉంటాయి, ఒకవేళ నైట్ కోర్ట్స్ లేకపోతే జడ్జి గారు ఇంట్లో ప్రవేశపెడతారు. అది ఎప్పుడు జరిగే ప్రాసెస్ అది. ఇప్పుడు దీంట్లో అలాంటి ఒక వెసులుబాటు పోసాని కృష్ణమురళికి దక్కే అవకాశం అని ఉందా? అవును, ఇప్పుడు అడ్వకేట్ రెడీగా ఉంటే నువ్వు ఏ టైం అయినా సరే, ఇప్పుడు ఒక అక్యూజ్డ్ అరెస్ట్ అయినప్పుడు, ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అతనికి తరపున అడ్వకేట్ని నియమించుకునే అవకాశం డెఫినెట్లీ ఇస్తారు. ఓకే, ఆ అవకాశం ఇచ్చినప్పుడు అడ్వకేట్ రెడీ ఉంటే అది 1 గంటకైనా 2 గంటలకైనా ఎక్కడ జడ్జి ఉంటే అక్కడికి వెళ్ళి మనకు అప్లికేషన్ వేసుకునే అధికారం అడ్వకేట్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రేపు 14 రోజులు రిమాండ్ సాధారణంగా జరిగే విషయం.
జనరల్ 20% వాళ్ళు సాటిస్ఫై అయితే సాటిస్ఫై అయితే 14 రోజులు ఎబో 7 remand. ఇయర్స్ ఉండాలా, ఎబో 7 ఇయర్స్ అనేది కంపల్సరీ ఉండాలా. ఉమ్. ఎబో 7 ఇది ఇయర్స్ అబౌవ్ 7 ఇయర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే సెక్షన్స్. దీంట్లో ఒకటి ఉంది, 111 ఒకటి ఎబో 7 ఇయర్స్ పడుతుంది, మిగతా ఈ రెండు బిలో 7 ఇయర్స్ కాబట్టి 111 అనేది కనుక ఎబో పడుతుంది కాబట్టి అది ఒకవేళ వీళ్ళు ఏం అప్లికేషన్ వేసుకోకుండా ఉండి ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉంటే జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మామూలుగా బెయిల్ అప్లై చేసుకుంటే ఒక 6 Bail apply రోజుల్లో బెయిల్ చేసుకుంటే వచ్చేటువంటి. ఒకడున్న కేసు తీవ్రతను బట్టి, ఒకడున్న కేసుల పెండింగ్ బట్టి, ఇప్పుడు ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ అయింది, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి మనం జైలు పంపించినాం, ఇంకో దగ్గర సేమ్ ఎఫ్ఐఆర్ అయింది అనుకో, మళ్ళీ అక్కడ బెయిల్ తెచ్చుకోవాలి, ఇక్కడ బెయిల్ వచ్చింది మళ్ళీ అక్కడ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎట్ ఏ టైం దాదాపు ఒక 7-8 చోట్ల తన మీద కేసు నమోదు అవటం అనేది జరిగింది. అవును. రకరకాల చోట్ల కేసులు నమోదు అవుతుంది. ఇప్పుడు ఈ కేసునే మనకు తీసుకుంటారా, మిగతా కేసులకు కూడాను? అన్ని కేసులు కనుక వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అన్ని కేసులకు వీళ్ళు హైకోర్టులో మనకు రిట్ పిటిషన్ వేసుకోవాలి. ఇప్పుడు ఏ కేసు ఆ కేసు విడివిడిగా అయినా కూడా ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆన్లైన్ లో మాట్లాడడము, ఒక బుక్ రాయడం ద్వారానో, లేకపోతే ఏదైనా వారణం వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో రకరకాల పోలీస్ స్టేషన్లో కనుక సేమ్ కేసులు అయితే మనం వి నీడ్ టు అప్రోచ్ హైకోర్ట్ ఇమిడియట్లీ. సో క్రైమ్ ఒకటే జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అవుతున్నాయి కాబట్టి నా మీద అయ్యే ప్రతి కేసుని ఒకటే కేసు కింద పరిగణించి బెయిల్ ఇవ్వగలరు, లేకపోతే ఒకటే కేసు కింద పరిగణించి నాకు ట్రయల్ చేయగలరు అని చెప్పేసి మనం అప్లికేషన్ వేసుకోవాలి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఆల్రెడీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అంతకుముందు ఎంతగా అయితే రెచ్చిపోయి మాట్లాడాడు. 2019 ఎన్నికలకు ముందు, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో తీవ్రమైన స్థాయిలో మాట్లాడటం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, నన్ను క్షమించండి, నాకు బుద్ధి వచ్చింది, నేను ఇంకెప్పుడు రాజకీయాల జోలికి వెళ్ళాను, నేను ఏ పార్టీ జోలి వెళ్ళను, ఎవరితో మాట్లాడి నన్ను క్షమించండి అని బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేస్తారా అనేటువంటి వాదన రాత్రి చాలా తీవ్రంగా వినిపించడం జరిగింది. ఆ క్షమాపణ తాలూకు దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? తీసుకోరు. అది క్షమాపణ చెప్పడం అనేది మోరల్ వాల్యూస్ అవి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కొట్టినా అనుకుందాం, సపోజ్ కొట్టిన తర్వాత క్షమాపణ చెప్తే ఆయన క్షమించకపోవడం ఆయన ఇష్యూ కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి కంపల్సరీ నన్ను కొట్టిండు అని చెప్తే కేసు తీసుకుంటారు, కోర్టుకు వెళ్లాల్సిందే, అరెస్ట్ చేయాలన్నా వద్దా ఏంటంటే కోర్టు విల్ డిసైడ్. క్షమాపణ అనేది ఎప్పుడైనా కూడా మోరల్కి సంబంధించిన విషయం. చట్టపరంగా ఒక క్రైమ్ జరిగిన తర్వాత దానిపైన చర్యలు తీసుకునే అధికారం గవర్నమెంట్కి, లేకపోతే పోలీస్ వాళ్ళకి అందరికి ఉంటుంది. చివరిగా సార్, ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఇదైపోయింది, ఈ కేసు రన్నింగ్లో ఉండగానే ఇంకా 7-8 చోట్ల చేసినటువంటి కేసులు దీంట్లో బెయిల్ తెచ్చుకోవటం, అన్నింటిలో తెచ్చుకోవాలి, మళ్ళీ దాంట్లో బెయిల్, మళ్ళీ దీంట్లో ప్రతి దానికి బెయిల్ అప్లై చేయాలి, ప్రతి దానికి బెయిల్ అప్లై చేసుకుంటూ కూర్చోవాలా. అందుకనే మనం ఏమంటాం అంటే హైకోర్టులో వేసుకుంటే సరిపోతుంది. హైకోర్టులో అన్ని కేసులు కలిపి ఒకటే బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసుకుంటే సరిపోతుంది. మనం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకొని ఒకటే అన్ని కేసులకు కలిపి ఒకటే బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. లేదా మళ్ళీ అట్లాంటి క్రైమ్ లింక్ ఎవరు పెట్టకుండా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా పెట్టినా కూడా మళ్ళీ అరెస్ట్ చేయకుండా వేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఉంది. మిగతా అన్ని కేసుల విషయంలో మాత్రం ఇలాంటి ఒక వెసులుబాటు ఉంది. ఇట్లాంటి కేసులు కనుక నా మీద పెడితే అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఈ అన్ని కేసులు కలిపి బెయిలిమని ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అన్ని కేసులు కలిపి ఒకటే దగ్గర ట్రయల్ చేయండి అని కూడా మనం వేసుకోవచ్చు. అన్ని కోర్టులకు మనం తిరిగేది ఓపిక ఉండదు కాబట్టి అన్ని కేసులు క్లబ్ చేసి ఒకటే కోర్టుకి ఇచ్చేసి అక్కడ నాకు ట్రయల్ చేయండి అని అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇతను కూడా ఒక సెలబ్రిటీ కాబట్టి ఇతను ఏదైనా ఎగ్జామ్షన్స్ కోర్టులో అడిగే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఆ వస్తువులు కావాలి, ప్రత్యేక వస్తువులు కావాలి, జనరల్ ఖైదీలతో పాటు నన్ను ట్రీట్ చేయొద్దని అడుగుతున్నారు. అది ఇదిలో ఉంది. ఈయన కూడా అలా అడిగే అవకాశం. ఎవరైనా సరే ఫెసిలిటీస్ కావాలనుకున్నప్పుడు మనం కోర్టు జడ్జికి ఎవరైతే మనకు అరెస్ట్ మనం ప్రవేశపెట్టిన కోర్టులో మనం అప్లికేషన్ వేసుకునే అధికారం అందరికీ ఉంటుంది. అది జనరల్గా ఏంటంటే సెలబ్రిటీ అనే హోదాతోనేమి ఇవ్వరు, పర్సన్కు ఉన్న అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకుందాం, దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ అండి. మామూలుగా నేర తీవ్రతను బట్టి ఈ కస్టడీకి అడుగుతారు పోలీసులు. ఈయన కూడా కస్టడీకి అడిగే అవకాశం ఉందా? అడుగుతారు కంపల్సరీ. ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎప్పుడైనా అరెస్ట్ చూపించిన తర్వాత ఎంక్వైరీ చేయాలి కాబట్టి, ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి కస్టడీకి అడుగుతారు. కస్టడీకి ఎన్ని రోజులు ఇవ్వాలనేది జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది 1 day ఇస్తారు, కొంతమంది 3 days ఇస్తారు, కొంతమంది 7 days ఇస్తాడు. డిపెండ్ అపాన్ ద సివియారిటీ ఇష్యూస్ ఉన్నదాన్ని బట్టి ద జడ్జి విల్ గివ్ యూ ద డేట్. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం అతని పరిస్థితి కొంచెం ఆందోళనకరమే అని చెప్పుకోవాలి. న్యాయపరంగా ఆందోళన అందుకనే చెప్తున్నాం కదా, మన చట్టపరంగా ఎప్పుడు సమాజంలో పెద్ద మనుషులంతా సమాజాన్ని ఆపరేట్ చేస్తుండే. ఇప్పుడు ఎవరి కాళ్ళే పెద్ద మనుషులు కాబట్టి కోర్టు ఆపరేట్ చేస్తుంది. ఇది
పోసాని కృష్ణమురళి అరెస్టు పైన ఆయనకు పడబోయే శిక్ష గురించి కానీ ఆయన ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్న అంశాల పట్ల ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావు గారు వెలుస్తున్నటువంటి అభిప్రాయం. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద కేస్ ఆఫ్ పోసాని కృష్ణమురళి.